హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ విజన్ అకాడమీ. సో నేను క్లాస్ చెప్పే ముందు ఒక 2 నిమిషాలమ్మ చూడండి. మనకి 499 కోర్సు ఉన్న కోర్సు, మనకి ఎన్టీపీసీ 499 ఉన్న కోర్సు 199 రూపీస్కి అమ్మ. ఇది కంప్లీట్గా బేసిక్ లెవెల్ అండ్ ఎన్టీపీసీ ఆర్ఆర్బి, దీనికి ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం ఈ కోర్సులో ఉంటాయి. ఇదొకటి. ఇంకొకటి, ఈ కోర్స్ అమ్మ మనకి 599 ఉండే మనకి స్పెషల్ బేసిక్ కోర్సుని మనం కంప్లీట్గా 99కి, కేవలము 99కి 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇంత తక్కువ రేటుకి స్టఫ్ ఉంటుందా ఉండదా అనేది మీకు ఇప్పుడు చెప్పే వీడియోలో మీకు అర్థమవుతుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వీడియోస్ అనేవి అప్లోడ్ అయిపోతాయి. ఈరోజు కూడా వీడియోస్ అనేది మీకు అప్లోడ్ అయిపోతాయి మన యాప్లో. సో 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోండి, ఇంత తక్కువ అమౌంట్కి ఇంత మంచి క్లాస్ అని. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, మనం తమ్లైన్ చెప్పినట్టుగా టైమ్ అండ్ వర్క్లో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లారిటీ ఇస్తాను. మనకి ఒకసారి చూసుకోండి అమ్మా. మీకు ఇవన్నీ మన యాప్లో చెప్పే క్వశ్చన్స్ హై లెవెల్ క్వశ్చన్స్ అమ్మ. కానీ ఇంత చిన్న వాటికి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది తెలుస్తుంది. మీకు ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ తమ్లైన్ చూశారు మీరు. చాలామందికి ఈ క్వశ్చన్స్ అనేది ఒక డౌట్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఈ 199కి 99 కోర్సులో ఈ లెక్కలు మనం 21వ లెక్క కానే పెట్టేసినాం. అంటే ఒక సోది లెక్కలు 100 లెక్కలు చెప్పి వేస్ట్ అమ్మా. మీకు బయట యాప్లలో ఒక 100 లెక్కలు చెప్తారో, ఆ 100 లెక్కలలో ఒక 35 నుంచి 40 లెక్కలు, 40 లెక్కలు ఇంకా చిన్నపిల్లల లెక్కలే ఉంటాయి. దీనివల్ల పెద్దగా ఏం యూజ్ ఉండదు. మీద ఆదరా బాదరా తీసుకునే దానికంటే ఏం యూజ్ ఉండదు. కానీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను డిఫరెంట్వి కాన్సెప్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. మన యాప్లో ఈ 99కి 199 కోర్సులో ఏమేమి ఉంటాయి, 199 కోర్సుల్లో కంప్లీట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ 99 కోర్సులో ఇవి ఉంటాయి. ఓకేనా? ఒకసారి చూడండి అమ్మా. ఏ మరియు బీలు పనులు కలిసి ఒక పనిని వరుసగా 8, 12 రోజుల్లో పూర్తి చేస్తారు. వారి ఇద్దరు కలిసి పని మొదలు పెట్టాక పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు, ఎప్పటికైనా కానీ పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు, 5 రోజుల ముందు అనే క్వశ్చన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్లు చాలామంది ఎక్స్ అనుకొని మెథడ్ 1, మెథడ్ 2 ఏదో చేస్తూ ఉంటారు. కొందరేమో ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల ఈ ఎక్స్ అనుకోవడం వల్ల చాలామందికి ఈ క్వశ్చన్స్ చాలా డౌట్ఫుల్గా ఉంటాయి. ఇదొక టైపు ఆల్టర్నేట్ క్వశ్చన్స్. వాటికి ఒకసారి చూడండి. 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోయినా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. ఫస్ట్ నేను ఒక క్లారిటీగా చెప్పేస్తాను, ఒక మొత్తము ఆన్సర్ చెప్పేస్తాను, దానికి ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను. ఏ మరియు బిలో ఒక పనిని వరుసగా 8, 12 రోజుల్లో పూర్తి చేయగలం. 8కి 12కి ఎల్సిఎం ఎంత అమ్మ? 24. నేను కొంచెం ఈ పదాలు వాడుతున్నాను, తప్పుగా అనుకోవద్దు, జాగ్రత్తగా చూడండి. ఇది ప్రతి ఒక్క పిల్లగాడికి అర్థం కావాలని నా కాన్సెప్ట్. ఒక ఫ్రిడ్జ్లో 24 ఉన్నాయమ్మ తీర్థపానీయాలు. వీడొక్కడు 3 తాగుతాడు, వీడొక్కడు 2 తాగుతాడు. ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయాడు? 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు. ఇంటూ 2. ఫస్ట్ నేను క్లారిటీగా చెప్తాను. 6, ఈ 6ని దీనికి యాడ్ చేసేసి 24 + 6 బై, ఇప్పుడు వీళ్ళిద్దరు తాగాలి, బై 5. అంటే 5 1s 5 ఎంతమ్మ? 30 కదా. 6 ఆన్సర్ ఎంత? 6 days. ఇది మన ఆన్సర్ అమ్మ. అయిపోయింది. ఇక్కడ మీకు అర్థం కాని విషయాన్ని ఇప్పుడు నేను ఒక స్టోరీ రూపంలో చెప్తే జాగ్రత్తగా చూడండి. ఒక చిన్న ఫంక్షన్ చేస్తున్నాం. ఒక చిన్న ఫంక్షన్ చేస్తున్నాం. వాడు ఒక 6 రోజుల ఫంక్షన్ చేస్తుండు అనుకుందాం. ఒక 6 days 7 days ఫంక్షన్స్ చేస్తున్నాడు. ఏ అనేవాడు ఒక 2-3 ఫ్రెండ్స్ వచ్చారు. ఏసి అనే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు. వీడు పుట్టకి ఒక రోజుకి 7 సరిపోతాయి, వీడు ఒక 5 తాగుతాడు, వీడు ఒక 4 తాగుతాడు. అంటే తీర్థపానీయాలమ్మ, మీరు అనుకున్నాయి కావు. అయితే వీళ్ళకి ఇట్లా రోజు 7 + 5 12, 12 + 4 16 తెచ్చిపెట్టాలి. దావత్ నేను చేస్తున్నా, రోజు ఒక 16 తెచ్చిపెట్టాలి. నేను ఎన్ని రోజులు చేయాలనుకున్నా? ఒక 6 రోజులు చేయాలనుకున్నా దావత్, మంచిగా మా ఇంట్లో ధూమ్ధాం. కానీ అనేవాడు ఏం చేసిండు? వీళ్ళు ముగ్గురు నా జాన్ జబ్బాలు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురికి ఫోన్ చేసి, అరే మీరు ఏ ఆఫీస్ ఉన్నా ఏం చేసినా నాకు సంబంధం లేదు, అసలు మీరు ముగ్గురు లీవ్ పెట్టుకొని వచ్చేసండి, 6 రోజులు ఫుల్ ధూమ్ధామ్ చేసేస్తున్న ఫంక్షన్ అని.
ఈ ఏ అనేవాడికి కూడా 6 రోజులు లీవ్ పెట్టిండు. పెట్టగానే వాడికి అర్జెంటుగా ఫోన్ వచ్చింది. వీడేం చేసిండు 6 రోజుల్లో 2 రోజుల ముందే వెళ్ళిపోయిండు వీడు ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయిండు 2 రోజుల ముందే వెళ్ళిపోయిండు. అదే పనికి 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు. 2 రోజుల ముందే వెళ్ళిపోయిండు ఏ అనేవాడు. వెళ్ళిపోయి 6 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి, అరే దావత్ ఎట్లా నడిచిందిరా అంటే, మస్తు నడిచిందిరా, కానీ నువ్వు ఆ 2 రోజులు ఉంటే బాగుంటుండేరా అన్నాడు. నేను ఉంటే ఏముంటుండేరా, నీకు ఒక బడ్డను కదా. ఏముందిరా, నువ్వు 7 తాగుతావు, అట్లా 2 రోజులు ఎక్స్ట్రా ఎన్ని అవుతుండేరా, నాకు మా అంటే ఒక 14 ఎక్స్ట్రా అవుతాయి. అంటే ముందు ఎంత ఉన్నాయో తెలియదు, ఆ ముందున్న దానికి ఒక 14 ఎక్స్ట్రా అవుతాయిరా అంటాం. అదే ఈ స్టోరీ. అదే 2 రోజులకి ఇంకా వీడు ఉంటే 3 రెంట్ల 6, ఈ 6 30/5 ఇది ఆన్సర్. ఎప్పుడైనా కండి బి ప్రాక్టికల్ న్యాచురల్గా ఉండాలి. అంటే మనం ఏదో లెక్క చెప్తున్నాము, ఏదో బట్టి పడుతున్నాం కాదు, అసలు అది ఎందుకు చెప్తున్నామో, ఎందుకు ఇది వెయ్యాలి, ఒక క్లారిటీ అన్నమాట. బట్టి పడితే ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, బట్టి పడితే మనకి ఏమీ రాదు. ఇది మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3లు నేర్చుకుంటే రేపు 3 కలిపి ఒక మెథడ్ ఇస్తాడు, అప్పుడు ఎలా చేయాలి. అందుకే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ వైజ్ చదవాలి. ఒక చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఒక చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ ఒక్క కాన్సెప్ట్తో నేర్చుకోవాలి అంతే. ఎప్పుడైతే ఎవడైతే 2 రోజుల ముందు వెళ్ళిపోయిండు, 3 రోజుల ముందు వెళ్ళిపోయిండు, ఒకవేళ వాడు ఫోన్ చేసినాకో 2 రోజులు ఉంటే నీకు నువ్వు ఎంత తాగుతావో అంత ఇంటూ చేసేస్తే అది నాకు అంత అయితే అది పెద్ద మ్యాటరా, నేను లక్షలు పెట్టి ఫంక్షన్ చేసినోడు నీ పొట్టకు పోయలేనారా అని మనం క్యాజువల్గా న్యాచురల్గా మాట్లాడుకుంటాం. అదే ఈ స్టోరీ. రైట్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏ మరియు బీలు ఒక పనిని 45-40 రోజుల్లో చేయగలరు. వారు కలిసి పని చేయడం మొదలుపెట్టిన కొంతకాలానికి ఏ పని వదిలి వెళ్ళాడు. మిగిలిన పనిని 23 రోజుల్లో బి పూర్తి చేస్తాడు. అయితే బీతో కలిసి ఏ ఎన్ని దినాలు చేస్తాడు అని క్వశ్చన్ వేసిందమ్మా. ఏ ముందు రోజు వెళ్ళిపోవడము, ఏ బీలు వెళ్ళిపోవడము, ఏ కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోవడము, ఏ పని పూర్తి కావడం కొన్ని రోజుల ముందు క్వశ్చన్స్ ఇవ్వండి. ఎప్పటికైనా 45కి 40కి ఎల్సిఎం ఎంతమ్మా, 360. 45కి 40కి ఎల్సిఎం ఎంత, 360. అంటే ఇది ఎంతమ్మా, ఇది 8, ఇది 9. పాపం వీళ్ళు తాగడానికే పుట్టుకుర్రమ్మా. 360 ఒక 4 ఫ్రిడ్జ్లలో తెచ్చుకొని పెట్టుకోరు వీళ్ళిద్దరు. తీర్థ పానీయాలమ్మా, వేరే కావు, ఓన్లీ తీర్థ పానీయాలు. ఇక్కడ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఓకేనా. ఏ పొట్టకి 8 పడతాయి, బి పొట్టకి 9 పడతాయి. మొత్తం వీళ్ళ టార్గెట్ ఏంది, 360 కంప్లీట్ చేయాలి. ఏబీలు ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేసారు, వాళ్ళు కలిసి పని స్టార్ట్ చేసారు. ఎంతవరకు చేసారో తెలియదు, ఏబీలు ఇద్దరు కలిసి. ఇక్కడ స్టార్ట్ చేయగానే ఎవడు వెళ్ళిపోయిండు, ఏ వెళ్ళిపోయిండు. అంటే లాస్ట్ 23 రోజులు బి తాగిండు. అంటే ఈ 23 రోజులు బి తాగిండు. బి రోజుకి ఎన్ని తాగుతాడు, 9 తాగుతాడు. అంటే 207 బి తాగిండు. బి ఒక్కడే పురుషత్ తాగిండు. వీడు ఏం చేసిండు, అరే మా అమ్మ వస్తుందిరా, నువ్వు వెళ్ళిపోరా, ఇంకా వచ్చిందంటే ఇరిగిరగదంతది మన ఇద్దరిని అని ఏదో అబద్ధం చెప్పి ఏని ఎల్లగొట్టేసి, ఎల్లగొట్టి పురుషత్గా 23 రోజులు తాగి 207 కంప్లీట్ చేసి. అంటే 23 రోజుల 207 ఇక్కడ వీడు కంప్లీట్ చేసిండంటే ఇక్కడ 153 ఇద్దరు కలిసి తాగినట్టే కదా. అంటే ఇక్కడ 153 ఇద్దరు కలిసి తాగిర్రు అంటే ఇద్దరు ఎంత తాగుతారమ్మా, 17 ఒక రోజుకి. అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు తాగిరు, 9 రోజులు తాగిరు. సో ఇక్కడ ఆన్సర్ ఎన్ని డేస్ అమ్మా, 9 డేస్. ఇది మన ఆన్సర్. అంటే ఎంత ప్రాక్టికల్గా ఎంత న్యాచురల్గా ఉండాలంటే అంత న్యాచురల్గా ఉండాలి. మనకి లెక్క కన్ఫ్యూజ్ కాదు, ఆ లెక్కని ఏ విధంగా చేయాలి. ఒక బంగారం తీసుకోగానే కదమ్మా, దాంట్లో రాగి కలిపితేనే నీట్గా మనకు అనుకున్న మెథడ్లో రకరకాల చైన్లు వస్తాయి. అదేవిధంగా ఒక లెక్క ఇది ఒక బంగారం లాంటిది, దానికి మనం కొన్ని జోడించినామనుకో మనకు ఇష్టం ఉన్న రూపంలో చేయవచ్చు. ఇది నువ్వు చపాతీస్ అనుకోవచ్చు, కూల్ డ్రింక్స్ అనుకోవచ్చు, ఇటుక పిల్లలు అనుకోవచ్చు, సిమెంట్ బస్తాలు అనుకోవచ్చు, ఏమైనా అనుకో, అది నీ యొక్క కంఫర్టబుల్ని బట్టి. ఓకేనా, ఇది కాన్సెప్ట్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఏ ఒక పనిని 18 రోజుల్లో, బి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి పని ప్రారంభిస్తారు.
కొన్ని రోజుల తర్వాత ఎవడు వెళ్ళిపోయిందమ్మా, బి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని 3 రోజుల్లో ఏ పూర్తి చేస్తే బి ఆ పని చేసిన దినాల సంఖ్య ఎంత? ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ అమ్మ. 18కి 12కి ఎల్సిఎం ఎంత? 36. మళ్ళీ 18కి 12కి ఎల్సిఎం 36 అంటే ఇది ఎంతలో పోతుందమ్మా? 2లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 3లో పోతుంది. ఇది ఏ, ఇది బి. అంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో 36 తెచ్చుకుర్రమ్మా. 36 తెచ్చుకుంటే ఏ పొట్టకు 2 పడతాయి, బి పొట్టకి 3 పడతాయి. ఇక్కడ ఎవరిని ఎల్లగొట్టిర్రు? బిని ఎల్లగొట్టిరు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది? ఇక్కడ మొత్తం 36. ఫస్ట్ ఏబీలు కలిసి పనిచేసారు. ఇక్కడ బి వెళ్ళిపోయిందమ్మా. అంటే ఈ మిగిలిన పని మొత్తం ఎవరు చేసిండు? ఏనే చేసినట్టు. ఆ ఏ 3 days చేసిండు. అంటే 3 into ఎంతమ్మా? 2. అంటే ఇక్కడ 6 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 6 కంప్లీట్ అయిపోయిందంటే ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి 30 తాగినట్టే. అంటే ఈ 30 ఇద్దరు కలిసి తాగిర్రు అంటే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు తాగినట్టు? ఇద్దరు కలిసి ఈ కూల్ డ్రింక్లు ఎన్ని రోజులు తాగినట్టమ్మా? 6 days తాగినట్టే. సో ఇక్కడ మన ఆన్సర్ ఎంత? 6 days. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ సార్ బి పని చేసిన డేస్ ఎంత అని క్వశ్చన్ అడిగిండు, కానీ ఇక్కడ మీరు ఏబీలు కలిసి చేసిన డేస్ చెప్తుర్రు అంటారు. అమ్మ, బి 6 రోజులు తాగిండు అంటే ఎవరితో తాగిండు 6 రోజులు? ఏతో కూర్చొని తాగిండు. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా బితో కలిసి ఏ ఎన్ని రోజులు తాగిండు అంటే క్వశ్చన్ ఏంది? ఏ ఎన్ని రోజులు తాగినన్నా కూడా ఒకటే, బి ఏతో కలిసి ఎన్ని అన్నా ఒకటే, ఏ ఎంత అన్నా కూడా ఒకటే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకి ఎందుకు? ఇవన్నీ న్యాచురాలిటీ అనమాట. ఎప్పటికైనా అర్థమెటికే. యాప్టిట్యూడ్ అంటే ఈ 2 ఈక్వల్ కాదు. మ్యాథ్స్ యాప్టిట్యూడ్ 2 ఈక్వల్ కాదు, గుర్తుపెట్టుకోండి. యాప్టిట్యూడ్ అంటే అర్థమైంది, అర్థమెటిక్ అంటే అర్థమైంది. అంటే మన నిజ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను, కొన్ని సిచ్యువేషన్స్ని ఒక క్వశ్చన్ రూపంలో అడిగితే నువ్వు నిజ జీవితంలో ఏ విధంగా అయితే సాల్వ్ చేసుకుంటావో, నీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా అయితే సాల్వ్ చేస్తావో, అక్కడ ఎటువంటి మ్యాథ్స్ ఫార్ములాస్ యూజ్ చేయకుండా ఏ విధంగా అయితే సాల్వ్ చేస్తావో, రేపు నీ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే తెలివితోటి సాల్వ్ చేయాలి. స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి. నువ్వు ఒక ఎస్ఐ జాబ్ కొడితే ఒక కేసుని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అర్థమెటిక్. మ్యాథ్స్ అంటే మీరు అనుకున్న నెంబర్ సిస్టము, 2D 3D జామెట్రీ, కోజామెట్రీ, మళ్ళీ తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, వీటిని మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అంటారు. ఇంటిగ్రేషన్స్. సో ఇవన్నీ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఆర్థమెటిక్ వేరు. ఆర్థమెటిక్ ఇవన్నీ మన నిజ జీవితంలో జరుగుతాయి. ఇవన్నీ దాన్ని వాడు ఒక క్వశ్చన్ రూపంలో అడుగుతాడు. అంటే నీ దిమాగ్ని టెస్ట్ చేస్తాడు. ఇంటర్వ్యూ చేయకుండా డైరెక్ట్గా టెస్ట్ చేస్తాడు. చాలామంది స్టూడెంట్స్ ఏంది, నాకు ఆ మ్యాథ్స్ రాదు, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, నాకు మ్యాథ్స్ రాదు, ఇది నాన్ మ్యాథ్స్. మ్యాథ్స్కి నాన్ మ్యాథ్స్కి ఎటువంటి సంబంధాలు లేవు, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మాకు చేయాల్సింది ఏంటంటే ఈ ఎల్సిఎం తీయడం. నేను ఎల్సిఎం ఏ విధంగా తీయాలో ఫుల్ క్లారిటీగా లాస్ట్ వీడియోలో చెప్పినాను. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమిచ్చిండు అంటే ఏబీసీలు వరుసగా 15, 12, 20 రోజుల్లో 50% పనిని పూర్తి చేయాలి. వారు ముగ్గురు కలిసి పని ప్రారంభించారు. కానీ ఏ పూర్తి కావడానికి 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు. కానీ పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు ఎవడు వెళ్ళిపోయాడు? ఏ వెళ్ళిపోయాడు. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? చాలా మంచి క్వశ్చన్ అమ్మ. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్నే మనం బేసిక్ లెవెల్ క్లాస్లో చెప్పినామంటే ఒకసారి 1299 క్లాస్లో ఏ విధంగా క్వశ్చన్లు ఎట్లుంటాయో చాలామంది తీసుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏబీసీలు వరుసగా 12, 15, 12, 20. అంటే ఇప్పుడు ఇది ఎంతమ్మా? 60. ఎల్సిఎం ఎంతమ్మా? 60. మళ్ళీ ఎల్సిఎం 60 అంటే ఇది ఎంత అవుతుంది? ఇది 4 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 3 అవుతుంది. జాగ్రత్తగా చూడు. ఇది ఎవడు? ఏ. ఇది ఎవడు? బి. ఇది ఎవడు? సి. 20 రోజుల్లో 50% పని. మనం టోటల్ వర్క్ ఎప్పటికైనా ఏమనుకుంటాం? ఎల్సిఎంఏ కదా. ఈ ఎల్సిఎం 50% అంటుండ. అంటే ఈ 60 అనేది 50% అంటుండ. అప్పుడు హాఫ్ 60 అయితే ఫుల్ ఎంత అవుతుందమ్మా? 120. సార్ మీరు మొత్తం పదాలు హాఫ్, ఫుల్, తీర్థపానీయాలు మళ్ళీ దీని గురించే చెప్పారంటే తప్పుగా అనుకోకండి. మనకి నిజ జీవితంలో అర్థం అయ్యే విధంగా చెప్తున్నాను, కానీ తప్పుగా అర్థం కాకు.
మొత్తం 120 తెచ్చి పెట్టుకుంటారమ్మా ఫ్రిడ్జ్లో. వీడొక్కడు 4 తాగుతాడు, వీడొక్కడు 5 తాగుతాడు, వీడి కెపాసిటీ 3. ఇప్పుడు క్వశ్చన్ ఏమంది, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయండి. ఏ పని పూర్తి కావడానికి 2 రోజులు, ఎవడైతే ముందు వెళ్ళిపోతాడో వాడిని ఇంటూ చేయమని చెప్పినగా, ఇంటూ 2 days. అంటే ఇది మొత్తం ఎంత, 8. అంటే ఇక్కడ 120 + 8. ఈ 120 + 8 మొత్తం 128. వీళ్ళు ముగ్గురు మహానుభావులు కలిసి కంప్లీట్ చేయాలి. ఇది కాన్సెప్ట్. ఇది 1 జా, ఇది 10 జా. 10 అంటే 8/12, ఇంకా 8/12 మిగులుతుంది. ఇది 4 2 జా, 4 3 జా. సో మన ఆన్సర్ ఎంతమ్మా, 10 2/3. ఇది మన ఆన్సర్. అంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిండు, ఎలా ఇచ్చిండు కాదమ్మా, మనం ఎంత ప్రాక్టికల్గా చేసినాం, ఏ విధంగా చేసినాం, ఎలా చేసాం అనేదే కాన్సెప్ట్. అంతేకాని మీరు మెథడ్ 1 మెథడ్ 2 ఫార్ములాస్ వేయద్దు. కాన్సెప్ట్ ఏంది, టైం అండ్ వర్క్. ప్రపంచంలో వర్క్ తెలియకుండా ఎవ్వరు పనిచేయరు. అది ఎంత పెద్ద పని అయినా కానీ, నువ్వు ఎంత పెద్ద డిఫెన్స్లో పనిచేయి, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా కానీ, ఏ ప్రధాని ఎవరైనా కానీ, సీఎం ప్రెసిడెంట్స్లో ఎవరైనా కానీ, వాళ్ళ పని తెలిస్తేనే దానికి అప్లై చేసుకుంటారు. అంటే ప్రపంచంలో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంది, వర్క్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఈ వర్క్ కనుక్కోకుండా ఏదేదో చేస్తారు. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ వర్క్ కనుక్కోవాలి. టైం అండ్ వర్క్లో ఏం కనుక్కోవాలి, ఫస్ట్ వర్క్. ఆ వర్క్ ఏ విధంగా కనుక్కోవాలన్నదే ఎల్సిఎం అనమాట. ఆ ఎల్సిఎంలో ఎలా చేయాలన్నది లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను యూట్యూబ్లో, అవునా కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ఏమిచ్చిండు, ఏబీసీలు వరుసగా 18, 36, 54 రోజుల్లో ఒక పనిని విడివిడిగా చేయగలరు. వారు కలిసి పని ప్రారంభించారు. బి మరియు సిలు వరుసగా 5 మరియు 10 రోజుల తర్వాత పని పూర్తి చేయడానికి ముందు విడిచి వెళ్ళిపోయాడు. ఇందాక నుంచేమో ఒకడే వెళ్ళిపోయాడు ఇన్ని రోజుల ముందు, కానీ ఇక్కడ ఇద్దరు వెళ్ళిపోతున్నారు. అయితే మొత్తం ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది అని క్వశ్చన్ మార్క్. మన కాన్సెప్టల్లో ఒకటే కాన్సెప్ట్. ఫస్ట్ 18కి 36కి 54కి ఎల్సిఎం ఎంత, 18కి 36కి 54కి ఎల్సిఎం ఎంతమ్మా, 108. 108 అంటే ఇది ఒకసారి చూడండి అమ్మా, ఇది 6లో పోతుంది, ఇది 3లో పోతుంది, ఇది 2లో పోతుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి. మొత్తం ఫ్రిడ్జ్లో 108 పెట్టుకుర్రు. ఈ ఏ ఒక్కడు 6 తాగుతాడు, వీడు 3 తాగుతాడు, వీడి కెపాసిటీ 2. అంటే ఇవి టోటల్ వర్క్, ఇవి కెపాసిటీ. ఎవడోడు ముందు వెళ్ళిపోతుండు, బి అనేవాడు 5 రోజుల ముందు వెళ్ళిపోతుండు, సి అనేవాడు 10 రోజుల ముందు వెళ్ళిపోతుంది. అంటే 5 ముళ్ళ 15 అమ్మ, 10 2 జా 20 అమ్మ. అంటే ఈ 35 ఎక్స్ట్రా అవి దీనికి యాడ్ చేయి. అంటే 108 + 35 అంటే అప్పుడు మనకి ఎంత అవుతుందమ్మా, 143. ఈ 143 ముగ్గురు తాగాలి. 6 + 9 11, 11 1 జా 11, 13 జా. సో మన ఆన్సర్ ఎంత, 30. అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా కానీ మనము 2 రోజుల ముందు వెళ్ళిపోవడము, 3 రోజుల ముందు వెళ్ళిపోవడము, 4 రోజుల ముందు వెళ్ళిపోతే ఎటువంటి ఎక్స్ వైలు అనే పదాలు తీసుకోకుండా ఎవడైతే వెళ్ళిపోతాడో వాంది తీసుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఈజీ మెథడ్ అమ్మ. అవి ఎందుకు తీసుకోవాలనేది నేను ఫస్ట్ క్వశ్చన్లోనే క్లారిటీ ఇచ్చిన. ఇవన్నీ బేసిక్ లెవెల్. ఇవి తెలియకుండా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఎన్ని రోజుల ముందు, 5 రోజుల ముందు అనుకుంటాం. అంటే ఇక్కడ మనకి టోటల్ డేస్ చాలామంది ఏమనుకుంటారు, ఎక్స్ అనుకుంటారు. వీడు 5 డేస్ ముందే వెళ్ళిపోయింది, x-5. వీడు 10 డేస్ ముందే వెళ్ళిపోయింది, x+10, x-10. అంటే ఈ విధంగా చేస్తూ ఉంటారు. అంటే అందరూ చేస్తారని నేను చెప్తలేను, కొందరు చేస్తారు. ఆ కొందరిలో కూడా కొంతమంది టాలెంటెడ్ ఉంటారు, కానీ వాళ్ళ బ్రెయిన్ని ఇటు సైడ్ మలుపుతారు అనమాట. సో ఇది ఈ విధంగా కాదమ్మా. ఎప్పుడైతే ఎవడైతే ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోతుండో, ఎవడైతే వెళ్ళిపోతాడో అవి ఇంటూ చేస్తే సరిపోతుంది. ఎందుకు చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్లో నేను ఈరోజు చెప్పిన యూట్యూబ్లో ఫస్ట్ క్వశ్చన్లో ఫుల్ క్లారిటీ అనేది ఇచ్చింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏబీసీలు ఒక పనిని వరుసగా 10, 12, 15 రోజుల్లో పూర్తి చేశారు. ఏ పనిని పూర్తి చేయడానికి 5 రోజుల ముందు ఒక పని నుంచి నిష్క్రమించాడు, మరియు ఏ వెళ్ళిన 2 రోజుల తర్వాత బి నిష్క్రమించాడు. మొత్తం పని పూర్తి చేయడానికి అవసరమయ్యే రోజుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ ఇచ్చిండు అమ్మ. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక చిన్న చెప్తాను చూడండి అమ్మ. ఒక పని ఒక 30 రోజుల్లో కంప్లీట్ అయింది అనుకున్నాను. ఈ 30 రోజుల్లో ఏ అనేవాడు 30 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఏ అనేవాడు 5 రోజుల ముందు వచ్చేసిండు.
అంటే ఇక్కడ ఏ అనేవాడు ఎన్ని రోజులు పనిచేసినట్టు 25 డేస్ పనిచేసినట్టు, అవునా? మళ్ళీ ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత అంటే బి అనేవాడు 26th డే పనిచేసిండు, మళ్ళీ 27th డే రోజు కూడా పనిచేసి ఇక్కడ డ్రాప్ అయిపోయింది. అంటే బి అనేవాడు ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయిండు? 3 రోజుల ముందు వెళ్ళిపోయినట్టే కదా మీనింగ్. ఇక్కడ మన క్వశ్చన్లో ఇక్కడ మొత్తం పని 30 రోజులు అని చెప్తున్నాను, కానీ ఈ క్వశ్చన్లో మొత్తం పని ఎన్ని రోజులో తెలియదు. మొత్తం పని ఎన్ని రోజులో తెలియదు ఇక్కడ. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎప్పుడైనా కానీ 10, 12, 15కి ఎల్సిఎం ఎంతమ్మా? 60. మొత్తం ఫ్రిడ్జ్లో 60 ఉన్నాయి. ఎవడోడు కెపాసిటీ ఏందో చూస్తాం. ఇది 6, ఇది 5, ఇది 4, అవునా? ఇది ఎవడు? ఇది ఏ, ఇది బి, ఇది సి. అంటే మొత్తం ఫ్రిడ్జ్లో 60 ఉన్నాయి. ఏ ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయిందమ్మా? 5 రోజుల ముందు వెళ్ళిపోయింది. అంటే 5 ఆర్లు ఎంతమ్మా? 30. కానీ బి ఏ వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత అంటే 3 రోజులు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలనేది ఇందాక క్లారిటీ చెప్పినగా. దీనికి బట్టి పట్టాలి అంటేనేమో 5 - 2 3, ఆ 3 ఇక్కడ వేసేసి అంటే 50. మొత్తం ఎంతమ్మా? 45. ఈ 45 దానికి కలుపు. 60 + 45 ఎంతమ్మా మనకి? 105. అంటే ఇక్కడ 105/3. ముగ్గురు అంటే 10 + 5 50. ఇది 1 ఇది 7. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఎంత? 7 డేస్. సో మన ఆన్సర్ ఎంతమ్మా? 7 డేస్. ఇది మన ఆన్సర్. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, వాడి లెక్క ఎంత గజిబిజి అయినా ఇవ్వని, వాడి లెక్క ఏ విధంగా అయినా ఇవ్వని, ఇది ఏ లెక్కకైనా సూటబుల్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పిన 5 లెక్కలో 6 లెక్కలో ఈ యూట్యూబ్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు వేరే బుక్ తీసుకోండి, మీరు ఇండియా లింక్ ఏ బుక్ అయినా తీసుకోండి, ఈ లెక్కలకి అవి సూటబుల్ అవుతాయా కావా చెక్ చేయండి. అంటే ఎప్పుడైనా కానీ ఇలా కొంచెము డిఫరెన్స్ ఇస్తే దాన్ని ఆలోచించండి అంతే. అన్నీ సేమ్ కాదు, ఇక్కడ కొంచెం చేంజ్ వచ్చింది. 5 - 2 3 అట్లా కొంచెం కానీ ప్రతి దానికి ఒకటే కాన్సెప్ట్, ఒక చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్. ఇది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అసలు సంబంధం లేదు. దయచేసి చెప్తున్నాను, మీరు ఆర్థమెటిక్ నేర్చుకోవడానికి బెస్ట్ యాప్ ఏదైనా ఉంది అంటే కంప్లీట్గా అది లో లెవెల్ ఉన్నవాడు కానీ, హై లెవెల్లో ఉన్నవాడు కానీ, మీడియంలో కానీ, ఫ్రెష్ స్టూడెంట్ అయినా కానీ, మళ్ళీ లేకపోతే బాగా చదివేవాడైనా కానీ, ఎవరైనా కానీ 3 రకాలుగా డివిజిబుల్ చేశాను మన ఆర్థమెటిక్ని కోర్సుని డివిజిబుల్. ఇది కంప్లీట్గా మీడియం లెవెల్లో ఉన్న వాళ్ళకమ్మా. ఇది అంటే ఎన్టీపీసీకి కానీ, ఆర్ఆర్బికి కానీ, రైల్వే డిపార్ట్మెంట్లకు కానీ, లేకపోతే సెంట్రల్లో ఏ ఎగ్జామ్స్కి అయినా కానీ నార్మల్ బేస్కున్న వాటికి ఆ కోర్స్ వచ్చి 199 కోర్స్ అమ్మ. దీంట్లో ఈ బేసిక్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్ కాకుండా కంప్లీట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక 100 క్వశ్చన్లు చెప్పిన టైమ్ అండ్ వర్క్, ఒక 100 క్వశ్చన్లు టైమ్ అండ్ వర్క్ చెప్తే ఇంకొక 70 క్వశ్చన్లు మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ ఎన్టీపీసీ దాంట్లో ఉంటాయి. అంటే మొత్తం 170 క్వశ్చన్లు నేర్చుకోవచ్చు. ఈ 100 క్వశ్చన్లు ఏమో కంప్లీట్గా 99 కోర్సులో ఉంటుంది. సో ఇది మీడియం రేంజ్ ఉన్న వాళ్ళకి. ఇదేంటి అంటే ఇది కంప్లీట్గా మనకి బేసిక్ లెవెల్ ఉన్న వాళ్ళకి, బేసిక్ లెవెల్ అంటే ఫ్రెష్గా వచ్చేవాళ్ళు కానీ, కొంచెం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని భయపడే వాళ్ళకి కానీ ఈ కోర్స్ అమ్మ 99 కోర్స్. ఇంకొక కోర్స్ ఉంటుంది మనకి. ఇంకో కోర్సు ఏంటిది మనకి? ఈ కోర్స్ ఉంటుంది. ఏది? 1299 కోర్స్ ఉంటుంది. ఈ 1299 కోర్సు జాగ్రత్తగా చూడండి. ఎస్ఎస్సి సిజిఎల్స్కి, మళ్ళీ తర్వాత క్యాట్ లెవెల్కి, మళ్ళీ తర్వాత ఎస్ఐ లెవెల్కి, మరి తర్వాత హై లెవెల్ అనమాట కంప్లీట్గా బ్యాంక్స్కి. వీళ్ళంతా ఎవరు అంటే ఆల్రెడీ 2-3 సార్లు దెబ్బతిన్నోళ్ళు, లేకపోతే బాగా కసి ఉన్నోళ్ళు, ఈసారి ఎట్లయినా కొట్టేసేయాలి, నాకు హై లెవెల్ కావాలి వాళ్ళకనమాట. ఎందుకు ఇట్లా డివైడ్ చేసిన అంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, 99 ఆర్థమెటిక్కి 99 కోర్సు అంటారు. మళ్ళీ ఈ 99 కోర్సులో ఏముంటుందమ్మా? అన్ని చిన్న లెక్కలు ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని చెప్తారు. మళ్ళీ వీడు ఎటు పోవాలి? ఇంకా వీడికి సబ్జెక్ట్ దొరకొద్దా? ఇంకా అన్నీ ఇవే అన్నప్పుడు నేను అందుకే ఏం చేసిన అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఎవరికి ఏ కేటగిరీ కావాలో అది డిసైడ్ చేసిన. సార్ మళ్ళీ 99 కోర్సు తీసుకున్న వాళ్ళ పరిస్థితి మేము ఇక్కడ రా అంటే ఇక్కడ నేర్చుకో, ఇది నేర్చుకొని ఇక్కడికి రా. మళ్ళీ ఈ స్టూడెంట్స్ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఈ స్టూడెంట్స్కి కావాలంటే ఇది తీసుకున్న వాళ్ళని అడగండి. ఇక్కడ ఇది తీసుకున్న వాళ్ళకి ఒకే ఒక్క రిమార్క్, మన యాప్లో ఉన్న ఒకే ఒక రిమార్క్ ఏంటంటే
సార్ దయచేసి తొందరగా అప్లోడ్ చేయండి. అప్లోడ్ అవుతున్నాయమ్మా, కానీ ఇంకా తొందరగా అప్లోడ్ చేయండి. నేను వీళ్ళకి చెప్తున్నా, కావాలంటే వీళ్ళకి ఒక 1 మంత్ 2 మంత్స్ ఎక్స్ట్రా యాక్సెస్ ఇచ్చేస్తాం, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకే మరీ చెప్తున్నా, దయచేసి ఒక్కసారి మన యాప్ గురించి ఆలోచించండి. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, సార్ కోర్సు ఏ విధంగా చెప్తుండు, ఎలా చెప్తుండు, ఏంది అనేది. మనకి ఒక చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినగా ఒక కాన్సెప్ట్ మీద 6 లెక్కలు చెప్పిన, మీరు ఇది చెప్పి మీరు తీసుకురు కాబట్టి అవి 6 లెక్కలు వచ్చినాయి. నేను అదే చెప్తున్నా, ఇండియాలో ఏ బుక్ అయినా తీసుకో, ఇండియాలో అంటున్నా, ఇండియాలో ఏ బుక్ అయినా తీసుకో, ఇప్పుడు ఇలాంటి లెక్కలకు అది సూటబుల్ అవుతుందా కాదా చెక్ చేయండి. ఒకవేళ సూటబుల్ కాకపోతే శ్రీనివాసరావు సార్ క్లాస్ తీసుకోకండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఆల్ ది బెస్ట్ అమ్మ. దయచేసి ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చితే, సాటిస్ఫై అయితే మీ ఫ్రెండ్స్ యొక్క రిఫర్ తీసుకొని పర్చేజ్ చేసుకోండి. లేదు అంటే పర్చేజ్ చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.